రాయలసీమ ఆదాయంతో అమరావతిని నిర్మిస్తున్నారటండి. ఇదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కొత్త తప్పుడు ప్రచార ప్రోపగాండా. ఇవాళ సాక్షి పేపర్లో ఒక 4 కాలమ్స్ యొక్క వార్త వచ్చింది. 4 కాలమ్స్ లో సీమ ఆదాయం అమరావతిలో ఖర్చు చేస్తున్నారు అని చెప్పి, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి ఆదాయం మొత్తాన్ని అమరావతిలో ఖర్చు చేస్తున్నారు అని పలువురు నేతలు మండిపడ్డారు అనేది వార్త అన్నమాట. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎవరి నేతలు ఎక్కడ మండిపడ్డారు? పేరుకు నేతలు ప్రజలు అంటారు, కానీ మొత్తం వైసీపీ వాళ్ళే ఉంటారు. నంద్యాల వైసీపీ అధ్యక్షుడు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాజెక్టుల సమాలోచనలు అనేటటువంటి పేరుతో నిన్న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నటువంటి మాటలే ఇవి. ఎవరు పాల్గొన్నారు అంటే అందరూ వైసీపీ నేతలే పాల్గొన్నటువంటి వారంతా కూడా. అంటే ఇది ప్రజాస్వరమా లేకపోతే ప్లాన్ చేసినటువంటి రాజకీయ నాటకమా? వాళ్ళల్లో వాళ్ళు ఇలా ప్లాన్ చేసి మాట్లాడుతున్నారా? సీమ ఆదాయం అమరావతిలో ఖర్చు అంటున్నారు. ఏ రకంగా రాయలసీమ ఆదాయాన్ని తీసుకెళ్లి అమరావతిలో ఖర్చు చేస్తున్నారు? ఎంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇది! రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టడానికి వైసీపీ నేతలు రకరకాల ముసుగుల్లో చేస్తున్నటువంటి కుట్రేనండి ఇది. ఏపీ మీద అసలు ఈ స్టేట్మెంట్ చేస్తున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో ఎక్కువ ఆదాయం వస్తుందా? ఆ ఆదాయాన్ని తీసుకెళ్లి అమరావతిలో ఖర్చు పెడుతున్నారా? యాక్చువల్ గా జిల్లాల పరంగా చూస్తే రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చేది విశాఖపట్నం, ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా, ఆ తర్వాత కృష్ణా జిల్లా. మరి రాయలసీమలో ఆదాయాన్ని తీసుకొని వేరే చోట ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకుంది? ఇన్ఫాక్ట్ కోస్తా ప్రాంతంలో వచ్చినటువంటి ఆదాయంతో చాలా కాలం పాటు రాయలసీమలో ఖర్చు పెట్టారు. అది చరిత్ర. ఇప్పుడు రాయలసీమలో జిల్లాలు కూడా ఆర్థికంగా పైకి ఎదిగాయి. గతంలో లాగా ఇప్పుడు రాయలసీమ వెనకబడి లేదండి. ఈ విషయం చాలా మంది మర్చిపోతారు. ఒకప్పుడు వెనకబడి ఉండొచ్చుగాక, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీళ్ళు చెప్పేటట్టు మనం చెప్తే, అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ ఇవాళ గోదావరి జిల్లాల కంటే రాయలసీమలో కొన్ని జిల్లాలు ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉన్నాయి. ఉదాహరణకు తిరుపతి జిల్లా పశ్చిమ గోదావరి కంటే, తూర్పు గోదావరి కంటే, కాకినాడ కంటే, గుంటూరు కంటే, నెల్లూరు కంటే, ఏలూరు కంటే కూడా పై స్థాయిలో ఉంది అని చెప్పబడుతుంది. ఎందుకు? పరిశ్రమలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి, అభివృద్ధి కూడా జరిగింది. అంటే రాయలసీమ పూర్తిగా వెనుకబడింది అన్నటువంటి పాత చింతకాయ పచ్చడి కథ ఇప్పుడు నడవదండి. ఇప్పుడు రెండో అబద్ధం ఏంటంటే, రాయలసీమలో వచ్చినటువంటి ఆదాయంతో అమరావతిని కడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం అండి. అమరావతిని ఎలా కడుతున్నారు అందరికీ తెలుసు. బడ్జెట్ నుంచి కాకుండా విడిగా అప్పులు తీసుకొని కడుతున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో రుణాలు తీసుకొని నిర్మాణం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి డబ్బులు తీసుకొని అమరావతి కడుతున్నట్లు ప్రచారం చేయటం పూర్తిగా ఒక రాజకీయ అజెండా అని చెప్పొచ్చండి. ఇంకా గమ్మత్తు ఏంటంటే, మరో వార్త, అమరావతి సమంజసమా, సాధ్యమా, చర్చ జరగాలి అంటున్నారు. ఏంటి చర్చ జరిగేది? అమరావతిని రాజధానిగా ప్రకటించారు, పార్లమెంట్ లో చట్టం చేశారు, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రాసెస్ కొనసాగుతున్నాయి, అనేక సంస్థలు అక్కడ స్థాపనలో ఉన్నాయి. ఇప్పుడు పనులు జరుగుతుంటే, అక్కడి నుంచి ప్రభుత్వం నడుస్తుంటే సాధ్యమా అని అడగడం అంటే ఇది వార్త లేక కామెడీనా? మరోవైపు పేర్లు కూడా చూడండి. రాయలసీమ మేధావుల వేదిక, ప్రాజెక్టుల పరిరక్షణ సమితి, ప్రజా వేదిక. పేర్లు వేరే కానీ పాట ఒక్కటే. ఇదే వేదిక వాళ్ళు ఒకప్పుడు రాజధాని కర్నూలులో పెట్టాలి అన్నారు. తర్వాత జగన్ గారు విశాఖ అన్నాక విశాఖే రాజధాని అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పాట, మాదిగన్ ప్రాంతం. అంటే జగన్ గారు ఏ పాట పాడితే వీళ్ళు అదే రాగం అందుకుంటారా? భజన బృందాలు ఉంటాయి కదా, అలాగా. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో కూడా రాజకీయాలు చేస్తున్నారండి. జగన్ గారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? 2020లో మొదలుపెట్టి 2020లోనే ఆగిపోయింది. ఎందుకు? ఎన్జిటి అడ్డుకుంది, పర్యావరణ అనుమతులు లేవు, డిపిఆర్ పూర్తి కాలేదు, చట్టపరమైనటువంటి క్లియరెన్స్ లేదు.
అప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పుడు ఎందుకు కొత్తగా ఉద్యమం? అంటే అప్పట్లో చేయలేనిది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ నినాదాలు చేయాలా వీళ్ళు? ఇది మొత్తం చూస్తే ఒక స్పష్టమైనటువంటి ఫార్ములా కనిపిస్తుందండి. ఒకటి, రాయలసీమ ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగం రెచ్చగొట్టాలి. రెండవది, అమరావతిపై అనుమానం కలిగించాలి. ఇక మూడవది, మీడియా ద్వారా అదే కథను తిరగరాయాలి. కానీ ఇవాళ ప్రజలు 2014లో ఉన్నట్లుగా ఉన్నారా అంటే లేరండి. డేటా చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం ఆడుతున్నారు, ఎవరు డ్రామా చేస్తున్నారు అన్నది అర్థం చేసుకుంటున్నారు. రాయలసీమకు కావాల్సింది నినాదాలు కాదండి, పరిశ్రమలు కావాలి, నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, రోడ్లు కావాలి. అమరావతికి కావాల్సింది రాజకీయ అడ్డంకులు కాదు, పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం. ప్రాంతాల మధ్య గొడవ పెట్టి ఓట్లు అడిగేటటువంటి కాలం పోయింది అని ఇంకా వైసీపీ తెలుసుకోలేకపోతుంది. ఇక ప్రజల ప్రశ్న ఒకటే అండి, మాటలు చాలా, పని ఎక్కడా? దీనిపైన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రోపగాండా పైన, అంటే రాయలసీమ డబ్బులతోటి అమరావతి నిర్మిస్తున్నారు అనేటటువంటి ఈ ప్రోపగాండా పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.